So, hello guys, na Radhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను అందరికి ముందే చెప్పినాను. అండ్ అదేంటంటే మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ రీసెంట్లీ అంటే చాలా మాట్లాడుతున్నా, అంటే నెక్స్ట్ ఇయర్ కాకపోయే రెస్సల్ మేనియా గురించి మాట్లాడుతున్నా. అంటే మనం అనుకోంది అస్సలు జరగదంట, అంటే మనం అనుకోలేనిది జరుగుతుందని ఈ టైప్లో మన కోడీ రోడ్ చెప్తున్నారని నేను మీ అందరికీ ముందే మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేసినాను. ఓకే, అండ్ ఇప్పుడు ఏమైందంటే మళ్ళొకసారి కోడీ రోడ్స్ మాట్లాడినారన్నమాట. రీసెంట్లీ మన కోడీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన కోడీ రోడ్స్ మన ద రాక్ గురించి, ద ఫైనల్ బాస్ ద రాక్ గురించి మాట్లాడినారు. అండ్ ఆ రూమర్స్ గురించి మాట్లాడినారు. అంటే ఎలాంటి రూమర్స్ గురించి అంటే మన ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియాలో రాడు, అంటే మన ద రాక్ నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియాలో అసలు రారు, ఇన్వాల్వ్ కారు రెస్సల్మేనియాలో అని ఇలాంటి ఒక రూమర్ వచ్చింది కదా, మీద గుర్తుండొచ్చు. సో అదే రూమర్ గురించి మన కోడీ రోడ్స్ మాట్లాడినారు రీసెంట్లీ. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నారంటే, చూడండి ద రాక్ వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అన్నమాట. సో ద రాక్ ఓపెన్ చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియాలో రింగ్లో వచ్చినా రాకపోయినా, ఫైట్ చేసినా ఫైట్ చేయకపోయినా ద రాక్ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి కంపల్సరీ రెస్సల్మేనియా నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియా కోసం చాలా చాలా ఇన్వాల్వ్ ఉంటాడు అన్నమాట. అంటే ఏదో రింగ్లో వచ్చి ఫైట్ చేస్తే ఏదో కనిపిస్తేనే కాదు, కనిపించినా కనిపించకపోయినా కంపల్సరీ ఇన్వాల్వ్ ఉంటాడు రెస్సల్మేనియా కోసం. చాలా మన ద రాక్ ది ఇన్వాల్వ్మెంట్ ఉంటాయన్నమాట. అండ్ అంతేకాదు, నాకు తెలుసు ద రాక్ అంటే ఎప్పుడు వస్తాడో నాకు తెలుసు. అంటే ద రాక్ ఎప్పుడైనా వచ్చినా ద రాక్ ఫస్ట్ ఓవర్ సైడ్ చూస్తాడు, అంటే ఎవరి కోసం వస్తాడో అది నాకు తెలుసు అన్నమాట. అంటే మన కోడీ రోడ్స్ కోసం వస్తారు కదా, ద రాక్ చాలా క్లియర్లీ చెప్పినారు కదా, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను నీకోసం వస్తాను అని క్లియర్లీ చెప్పినారు మన ద రాక్ కోడీ రోడ్స్కి. సో అదే మెన్షన్ చేసినారు కోడీ రోడ్స్. అండ్ కోడీ ఏమన్నారంటే, నాకు తెలుసు ద రాక్ వచ్చినప్పుడు అంటే కంపల్సరీగా అంటే నా కోసం వస్తాడు అన్నమాట. అండ్ నాకు తెలుసు చాలా జరుగుతుంది రెస్సల్మేనియా కోసం, బట్ నేను మీకు మళ్ళొకసారి చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే, మీరు అన్ని రూమర్స్కి ఎంజాయ్ చేయండి. అంటే ఇప్పుడు ఏమేమి రూమర్స్ వస్తున్నాయో, ఏమేమి జరుగుతాయో మొత్తం వినండి, మొత్తం ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మీరు ఏమేమి అనుకుంటున్నారో, ఏమేమి రూమర్స్ వస్తున్నాయో, మీరు ఏమేమి అనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియా కోసం, అదంతా ఏం జరగదు. ఎందుకంటే మీరు అనుకోంది అసలు జరగదు, మనం అనుకోలేని జరుగుతాయన్నమాట. అంటే ఇప్పుడు ఏం జరగబోతుందో నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియాలో అది నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది మీ అందరి కోసం అని చాలా క్లియర్లీ చెప్పినారు కోడీ రోడ్స్. అంటే ఇది ఒక రూమర్ కాదు, కోడీ రోడ్స్ స్వయంగా చాలా క్లియర్లీ ఒక మాట చెప్తున్నారు. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియా మళ్ళొకసారి, అంటే ఇంతకుముందువి చెప్పినారు మన కోడీ రోడ్స్. అండ్ మళ్ళొకసారి రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నారు, ద రాక్ గురించి మాట్లాడినారు అని చాలా క్లియర్లీ చెప్పేసినారు. నెక్స్ట్ ఇయర్ అందరూ ఏమనుకుంటున్నారో అది జరగదన్నమాట. ఏం జరగబోతుందో అది చూసి అందరు సర్ప్రైజ్ అయిపోతారని ఈ టైప్లో కోడీ రోడ్స్ మాట్లాడుతున్నారు. సో దీని అర్థం ఏంది అంటే, మనకు ఒక రూమర్ వచ్చింది, మీద గుర్తుండొచ్చు, జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు మన రెస్సల్మేనియాలో ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో మేబీ ఆ రూమర్ నిజమైపోతుంది. ఎందుకంటే ఆ రూమర్ నిజమైతే ఫ్యాన్స్ కోసం చాలా పిచ్చి సర్ప్రైజ్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ వింటున్నారు సోషల్ మీడియాలో. అండ్ అది ఏంటంటే మేబీ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు రెస్సల్మేనియాలో, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు రెస్సల్మేనియాలో, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లేదా సింగిల్స్ మ్యాచ్ అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు అంటే మన కోడీ రోడ్స్ ఏమంటున్నారు అంటే, మీరు రూమర్స్ వినండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏమేమి రూమర్స్ వస్తున్నాయి అంటే మీరు ఏం అనుకుంటున్నారో అది జరగదు, అంటే ఫ్యాన్స్ అనుకోలేనిది జరుగుతుంది. అండ్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇయర్ రెస్సల్మేనియాలో అది చూసి మీరందరూ సర్ప్రైజ్ అయిపోతారని ఈ టైప్లో కోడీ రోడ్స్ మాట్లాడుతున్నారు. సో నిజంగా చాలా హైప్ చేస్తున్నారు రెస్సల్మేనియా కోసం. అంటే ఇప్పుడు చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడైనా ఏమైనా అయితే, అందుకని నెవర్ సే నెవర్ అంటారు అనమాట. సో చూద్దాం. అండ్ మీరు చెప్పండి, మీరు కోడీ రోడ్స్ రెస్సల్మేనియాలో నెక్స్ట్ ఇయర్ ఏ సూపర్ స్టార్తో మ్యాచ్ చూడాలనుకుంటారు? అంటే మీరు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, రాక్ వర్సెస్ రోమన్ వర్సెస్ కోడీ, లేదంటే రాక్ వర్సెస్ కోడీ సింగిల్స్ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా, లేదంటే రోమన్ వర్సెస్ కోడీ మ్యాచా, లేదంటే ఇదంతా పక్కన పెట్టి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందా, అదే మీకోసం సర్ప్రైజ్ ఉంటుందా, అసలు ఏం మ్యాచ్ జరిగితే మీకోసం సర్ప్రైజింగ్ ఉంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, నేను మీ అందరికీ ఇంతకుముందే ఒక రూమర్ గురించి చాలా క్లియర్లీ చెప్పినాను. అండ్ ఇప్పుడైతే అది మొత్తం అఫీషియల్ అయిపోయింది అనమాట, అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ రూమర్. అండ్ అది ఏంటంటే, నేను మీ అందరికీ ఇంతకుముందు చెప్పినా కదా, మన WWE రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా జనవరిలో. సో జనవరి 6 నుంచి, అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం జనవరి 7 నుంచి ఫస్ట్ రా ఎపిసోడ్ ఉంటుంది అన్నమాట మన నెట్ఫ్లిక్స్ పైన. సో ఇప్పుడు ఆ రా ఎపిసోడ్ కోసము మన WWE అండ్ మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా క్లియర్లీ
ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి అఫీషియల్లీ అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ రోమన్ రేన్స్ అని కాదు, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాకి ఇవి అఫీషియల్ గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. కోడీ రోడ్స్ కి ఇవి అఫీషియల్ గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ మన బియాంకా బెలేర్ కి ఇవి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ జాన్ సీనా అయితే సరే ఇప్పుడు అంటే మన లెజెండ్ సూపర్ స్టార్ కాబట్టి మన జాన్ సీనా స్మాక్ డౌన్ రా అని కాదు, ఏ షోలో వచ్చి నడుస్తుంది. బట్ రోమన్ రేన్స్ అఫీషియల్ గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్, కోడీ రోడ్స్ అఫీషియల్ గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్, అండ్ బియాంకా బెలేర్ ఐ థింక్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అని. కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన ఉమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ కాబట్టి రా అండ్ స్మాక్ డౌన్ లో వెళ్తున్నారు. సో ఇప్పుడు మొత్తము చాలా గడబడి జరుగుతుంది. మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు రాలో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తలేరు, వాళ్ళు స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్కి ఎక్కువ అడ్వర్టైజ్ చేస్తున్నారు, లైక్ రోమన్ రేన్స్ అండ్ మన కోడీ రోడ్స్ అనమాట. సో రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ అయితే అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు ఫస్ట్ డెబ్యూ ఎపిసోడ్ కోసం. అంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన డెబ్యూ చేస్తాయి కదా, సో ఫస్ట్ ఎపిసోడ్ కోసము అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు అనమాట. సో చూద్దాం. అండ్ మీద గుర్తుండొచ్చు ఇంకొక రూమర్ ఉండే, అండ్ ఆ రూమర్ ఏంటంటే మేబీ మన రోమన్ రేన్స్ రోలో డ్రాఫ్ట్ కావచ్చు, మేబీ రెస్ల్‌మేనియా తర్వాత లేదంటే దానికంటే ముందు ఏదో ఒకటి చేసి రోలో వచ్చిన రావచ్చు అనమాట. కానీ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మన స్టెఫనీ మెక్‌మ్యాన్ అయితే మనకు రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో ఎక్కువ కనిపిస్తలేదు, బట్ రీసెంట్ టైంలో మనకి హ్యాజ్ ఏ ఆడియన్స్లో మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించింది, క్రౌడ్లో వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడేమో మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ మన స్టెఫనీ మెక్‌మ్యాన్ అంటే UFC ఫైట్ చూడడానికి వెళ్ళినారనమాట. సో రీసెంట్లీ సో ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో అందుకని మీ అందరితో నేను షేర్ చేసినాను. మీలో కొంతమంది అప్పుడప్పుడు మన స్టెఫనీ మెక్‌మ్యాన్ గురించి అడుగుతుంటాను. సో ఇది ప్రెజెంట్ కోసం అప్డేట్ అనమాట. అంటే ఎక్కువ అంటే అఫీషియల్గా అంటే ఓపెన్ చెప్పాలంటే మన స్టెఫనీ మెక్‌మ్యాన్ అఫీషియల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అయితే లేదు, బట్ చెప్పలేం బ్యాక్ స్టేజ్ ఏమైనా ఉండొచ్చు. అండ్ ఒక మంచి రోల్లో వచ్చినా రావచ్చు ఇలాంటి రూమర్ అయితే వచ్చిండే, బట్ ఇంకేం రాలేదు. అండ్ నాకు మన స్టెఫనీ పైన ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు మన ద షీల్డ్ ఫ్యాన్స్ కోసము చాలా అంటే ఒక మంచి రోజు అనమాట. ఎందుకంటే కరెక్ట్ ఈ రోజే 12 సంవత్సరాల ముందు ద షీల్డ్ మన డబ్ల్యూడబ్ల్యూలో మెయిన్ రోస్టర్లో వాళ్ళు అఫీషియల్గా డెబ్యూ చేసినారు యాజ్ ఏ షీల్డ్. ఎస్ కరెక్ట్ ఈ రోజే 12 సంవత్సరాల ముందు మెయిన్ రోస్టర్లో వాళ్ళు హ్యాజ్ ఏ షీల్డ్ డెబ్యూ చేసిన అడుగు పెట్టినారు. అండ్ అక్కడ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తం మారిపోయింది అనమాట. ద షీల్డ్ ఫ్యాక్షన్ వీళ్ళు ఎవరెవరు గుర్తుంది అంటే ఎవరెవరు ఆ టైంలో చూసినారో మీరు చెప్పండి. ఎందుకంటే ఆ టైం మెమరీస్ నిజంగా చాలా జబర్దస్త్ మెమరీస్ అనమాట. ఎందుకంటే ద షీల్డ్ ఉన్నప్పుడు చాలా హైలైట్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు హీల్లో ఉండే, ఫస్ట్ వాళ్ళు హీల్లో వచ్చినారు, అందరు భయపడుతున్నారు అనమాట. చాలా అంటే చాలా హేట్ వచ్చింది ఫస్ట్. అండ్ స్లోలీ ద షీల్డ్ హీల్ నుంచి వాళ్ళు మన ఫేస్లా మారిపోయింది. అంటే చాలా జరిగింది. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ బిట్రే చేయడం చాలా జబర్దస్త్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట. ద షీల్డ్ గురించి మాట్లాడితే వీడియో సరిపోదు. సో ఈరోజు మన షీల్డ్కి 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇన్ ఫ్యూచర్లో నాకు తెలుసు అన్న మన షీల్డ్ ఇన్ ఫ్యూచర్లో కలుస్తుందా మలుస్తుందా అని వీళ్ళు కొంతమంది ఇప్పుడు కంపల్సరీ కామెంట్స్లో అడుగుతారు. సో మీరు అడిగే ముందు నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇన్ ఫ్యూచర్లో మన డీన్ ఆమ్రోస్ ఎట్లయినా వస్తుంది. ఇప్పుడు అది 2 సంవత్సరాలు పట్టినా, సంవత్సరం పట్టినా, 3 సంవత్సరాలు పట్టినా ఇన్ ఫ్యూచర్లో మన డీన్ ఆమ్రోస్ వస్తారనమాట. వచ్చినప్పుడు బాస్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు అది ఎప్పుడైనా కావచ్చు, 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అంటే ఎప్పుడైనా కావచ్చు, మేబీ చాలా తొందరలోవి కావచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ లాస్ట్ టైం మనకి ద షీల్డ్ రీయూనియన్ మనకి మళ్ళీ ఒకసారి చూడడానికి దొరుకుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ బాస్. ఓకే, సో ఆ మూమెంట్ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్స్లో ఏదో ఒకటి మంచి కామెంట్ చేసేయండి మన షీల్డ్ కోసం. సో ఇప్పుడు మనం మాట్లాడుతాము ఒక చాలా పెద్ద టాక్ గురించి. అండ్ అది ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ సైడ్ వస్తారంటే మన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్లో మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ హ్యాజ్ ఏ 5th మెంబర్లా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అడుగు పెడతారా అని వీళ్ళు చాలామంది అంటే ఇప్పుడు ఈ ఫొటోస్ చూడొచ్చు స్క్రీన్ పైన. అంటే ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట. మన స్పోర్ట్స్ క్రీడా వాళ్ళు ఈ ఫోటో షేర్ చేసినారు అండ్ వాట్ ఇఫ్ అని రాసినారు అనమాట. దాని తర్వాత మీలో చాలామంది ఈ ఫోటో నాకు మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి అన్న ది గురించి చెప్పు అని వీళ్ళు కొంతమంది నాకు అంటే మన ఇన్స్టాగ్రామ్లో పంపిస్తున్నారు. సో చూడండి బాస్, నా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్కి అంటే నా అసలైన సబ్స్క్రైబర్స్కి చాలా క్లియర్లీ ఈ మాట తెలుసు, ఈ విషయం చాలా క్లియర్లీ తెలుసు. అండ్ అది ఏంటంటే నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచి ఒక మాట చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన రోమన్ రేన్స్ సైడ్ వస్తే మంచిది, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే మంచిదే బాస్. ఎందుకంటే నేను చూడాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఆ రోజు ఒకరోజు నేను చాలా క్లియర్లీ చెప్పాను, నేనే చూడాలనుకుంటున్నాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి రోమన్ రేన్స్ సైడ్. అండ్ అంతేగా నేను ఇంతకుముందు చాలా క్లియర్లీ ఒక వీడియోలో ఇంకో మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే చూడండి,
చూడండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన చాలా పిచ్చి కేసెస్ పడ్డాయి కదా. సో ఇప్పుడు ఆ కేసెస్ పడినప్పుడు ఒకవేళ ఏమైనా డిఫరెంట్గా ఏమైనా హైలైట్గా ఏమైనా జరుగుతాయి అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒకటిసారి రోమన్ రైన్స్ సైడ్ వచ్చేస్తే ఆ టాక్ అనేది ఉంటుంది. ఇప్పుడు అలాంటి కేసెస్ పడినప్పుడు కొంచెం టాక్ ఉంటుంది, బట్ అది మరీ అంత ఉండదు అనమాట. ఫ్యాన్స్ కొంచెం అదంతా మర్చిపోయి అంటే కొంచెం చీరియస్ అంటే ఫ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ కేసెస్ అంటే మన ద బీస్ట్ చేసిండని ఇంకేం ప్రూఫ్ కాలే కదా, ఇంకేం తెలియదు కదా. అంటే ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది కదా, అంటే ద బీస్ట్ చేసిండా చేయడం ఇంకేమో మనకి క్లారిటీ రాలేదు. సో అలాంటప్పుడు ఫ్యాన్స్ కొంచెం అంటే మంచి సపోర్ట్ చూపించు ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ సైడ్ వస్తే. ఎందుకంటే రోమన్ రైన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వాళ్ళు ఒకటే టీంలు ఉన్నారంటే అది కాదు మామూలుగా ఉండదన్నమాట. నేను ఇప్పటి నుంచి కాదు వీళ్ళు చూసాం అంటే వీళ్ళు ఎవరు మన అసలైన ఒరిజినల్ సబ్స్క్రైబర్ చూసాం. ఎందుకంటే కామెంట్లు ఎప్పటి నుంచి చెప్తున్నాను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ సైడ్ వస్తే ఎట్లుంటుందని. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చాలా టైం నుంచి చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడాను. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, అసలు ఏమైంది, ఎందుకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది పేరు ఒకటేసారి ఇంత హైలైట్ ఎందుకు అవుతుందో దీని గురించి ఇప్పుడు నేను మీ అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి వాట్ ఇఫ్ అని రాసినారు అన్నమాట. అంటే వాట్ ఇఫ్ అంటే ఇప్పుడు మన స్పోర్ట్స్ క్రీడ వాళ్ళు ఏమని రాసినారు అంటే చూడండి ఒక్కవేళ ఇలా జరిగితే ఎట్లుంటుంది అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చేస్తే హ్యాజ్ ఏ 5th మెంబర్లో వస్తే ఎట్లుంటుంది అని ఈ టైప్లో అంటే సోషల్ మీడియాలో అడుగుతున్నారు ఫ్యాన్స్కి. అండ్ చాలా మంది అదే అనుకుంటున్నారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే మంచిదే, రోమన్ రైన్స్ సైడ్ వస్తే మంచిదే. ఎందుకంటే సెన్స్ ఉంది, ఒక లాజిక్ ఉందన్నమాట. అండ్ అది ఏంటంటే చూడండి ఇప్పుడు కోడి రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ఇన్ని 4 సంవత్సరాలది టైటిల్ రేన్ మన రోమన్ రైన్స్ కోడి రోడ్స్ ఈ స్టోరీ ఆ స్టోరీ అని ఆ టైటిల్ రేన్ మొత్తం బ్రేక్ చేసిండు అనమాట. రోమన్ రైన్స్ ఓడిపించేసిండు. సో అలాంటి సూపర్ స్టారే ట్యాగ్ టీమ్ అంటే హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినప్పుడు మీరే ఆలోచించండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో అయితే చాలా పాత హిస్టరీ ఉందన్నమాట. బట్ ఇలా హిస్టరీకి మన పాల్ హేమన్ చాలా క్లియర్లీ అంటే చాలా మంచిగా కనెక్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే మన పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో చాలా సంవత్సరాలు ఉన్నారు. బ్రాక్ లెస్నర్ చాలా సంవత్సరాల వరకు మేనేజ్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇంకా వేరే సూపర్ స్టార్స్కి మేనేజ్ చేసినారు. బట్ సెకండ్ ప్లేస్లో మన రోమన్ రైన్స్ వస్తారన్నమాట. ద బీస్ట్ తర్వాత మన పాల్ హేమన్ చాలా టైం కోసం చాలా సంవత్సరాల కోసం మేనేజ్ చేసినారంటే అది ఓన్లీ రోమన్ రైన్స్కి. అండ్ నాకు తెలుసు ఇంతకుముందు సీఎం పంక్కి మేనేజ్ చేసినారు, బట్ అది ఓన్లీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోసమే. బట్ ఇక్కడ రోమన్ రైన్స్తో 4 సంవత్సరాలు అయిపోయిందన్నమాట. మన రోమన్ రైన్స్తో మన పాల్ హేమన్ మన వాయిస్ మ్యాన్ 4 సంవత్సరాల వరకు ఉన్నారు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అయితే ఇక లెక్క చేయడం అంటే చాలా సంవత్సరాలు చాలా కలిసి ఉన్నారనమాట. సో ద బీస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు ఎప్పటికోసం మన పాల్ హేమన్ కోసం. అండ్ సెకండ్ మన రోమన్ రైన్స్. సో అందుకనే వీళ్ళు కలవచ్చు అనమాట. అంటే మన పాల్ హేమన్ ఏదో ఒకటి చేసి వీళ్ళకి అంటే వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అండ్ నేను మీ అందరికీ ఒక వీడియో క్లియర్లీ ఒక మాట చెప్పినాను చూడండి. ఆన్ టీవీలో వీళ్ళకి పడదు అనమాట. ఆన్ టీవీలో మన బ్రాక్ అండ్ రోమన్కి అస్సలు పడదు. బట్ రియల్ లైఫ్లో మన పాల్ హేమన్ ఎప్పుడు వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ చేయించేసినారు. రియల్ లైఫ్లో రోమన్ రైన్స్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అనమాట. అది మన ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ తెలుసు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను. సో ఇదంతా లోపల విషయం అనమాట. బట్ ఇప్పుడు ఒకసారి అందుకే సోషల్ మీడియా టాక్ లేచి ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ సైడ్ వస్తే ఎట్లుంటుంది అంటే ఇంకేం కన్ఫర్మ్ లేదు. నేను ముందే చెప్పేస్తున్నాను ఇంకేం కన్ఫర్మ్ లేదు, జస్ట్ ఒక టాక్ అనమాట. మన బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ సైడ్ వస్తే ఎట్లుంటుంది. అండ్ ఈ టాక్ నేను ఇప్పటి నుంచి చాలా టైం నుంచి చెప్తున్నాను. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నమాట నిన్నటి నుంచి. సో అందుకని చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు అంటే ఇప్పుడు కన్ఫామ్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక ట్విస్ట్ ఇస్తాను. అండ్ అది ఏంటంటే మీరే ఆలోచించండి. ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రైన్స్ సైడ్ వస్తే మంచిది. బట్ ఒకవేళ వస్తే మన బ్రాన్సన్ రీడ్ ఉన్నారు కదా అక్కడ న్యూ మెంబరు, కానీ బ్రాన్సన్ రీడ్ది ఫ్యూడ్ సెత్ రాలిన్స్ జరుగుతుంది. సో మన సెత్ రాలిన్స్ ఒక లెక్కలో చూస్తే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో 5th మెంబర్ మన సెత్ రాలిన్స్ రావాలి. ఎందుకంటే సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ది ఆన్ టీవీలో ఒక జబర్దస్త్ ఫ్యూడ్ నడుస్తుంది అన్నమాట. స్టోరీ లైన్ ప్రకారం ఫ్యూడ్ నడుస్తుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు ట్విస్ట్ వినండి మీరు, ఒక షాకింగ్ ట్విస్ట్. అండ్ ఒకవేళ ఏదో ఒకటి వేసి మన సెత్ రాలిన్స్ పైన బ్యాక్ స్టేజ్ ఏమైనా అటాక్ జరిగిన తర్వాత అప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ సైడ్ లైన్ అయిపోతే ఆ రోజు ఓవర్ వస్తారు హ్యాజ్ ఏ 5th మెంబర్. అందరూ బ్రాక్ అనుకుంటారు, బట్ సీఎం పంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పినా కదా మన సీఎం పంక్కి 2 సంవత్సరాల కోసం మన పాల్ హేమన్ మేనేజ్ చేసినారని. సో మన పాల్ హేమన్ సీఎం పంక్కి తీసుకురావచ్చు. మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ హ్యాస్ ద 5th మెంబర్. అండ్ ఇక్కడ ఒకవేళ సీఎం పంక్కి తీసుకొస్తే స్టోరీ ఏ టైప్లో కనెక్ట్ అవుతుంది అంటే మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్కి అస్సలు పడదు కదా. అండ్ సెత్ రాలిన్స్ ది ప్లేస్ ఒకవేళ మన సీఎం పంక్ తీసుకుంటే అప్పుడు సెత్ రాలిన్స్ ఇంకా చాలా పిచ్చి కోపం వస్తుంది అనమాట. నువ్వు సర్వైవర్ సిరీస్లో నా 5th ప్లేస్ నువ్వు తీసుకుంటావా అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ ఇంకా ఎక్కువ పిచ్చి కోపం చూపిస్తారు. అండ్ సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ ది స్టోరీ కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ సెత్ రాలిన్స్ రాకపోతే అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ 5th మెంబర్. చూడండి ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతాం.
మాట్లాడదాం. ఓపెన్గా చెప్పాలంటే అక్కడ 5th మెంబర్ న్యూ బ్లడ్ లైన్లో బిగ్ బ్రాన్సన్ రీడ్, అండ్ ఇక్కడ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో సెత్ రాలిన్స్ అనమాట 5th మెంబర్ ఓపెన్లీ చెప్పాలంటే. బట్ కానీ ఏమైనా కావచ్చు కదా, అంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ రోజు బ్యాక్ స్టేజ్ ఒక పెద్ద అటాక్ జరుగుతుంది, అండ్ ఆ అటాక్ వల్ల సెత్ రాలిన్స్ అండ్ మన బ్రాన్సన్ రీడ్ వీళ్ళిద్దరే ఫైట్ చేసే పొజిషన్లో మేబీ కానీ ఏమైనా కావచ్చు, లైక్ ఇంజరీ టైం అంటే చాలా భయంకరంగా ఫైట్ చేస్తారు బ్యాక్ స్టేజ్, చాలా పెద్ద బ్రాల్ అయిపోతుంది, అండ్ వీళ్ళిద్దరు సైడ్ లైన్ అయిపోతారు. అండ్ ఒకవేళ వీళ్ళిద్దరు సైడ్ లైన్ అయిపోతే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మేబీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో 5th మెంబర్లో అడుగు పెట్టచ్చు, లేదంటే సీఎం పంక్ కావచ్చు, లేదంటే మన అస్సలు బ్లడ్ లైన్ మెంబర్స్ లైక్ మన జిలాఫాటు, లేదంటే మన ఠాలా టొంగా, లేదంటే మన లెన్స్ అనుభవి కావచ్చు అనమాట. సో అప్పుడు ఇలాంటి మెంబర్స్ ఎవరైనా వచ్చి యాడ్ కావచ్చు. సో ఇవి ప్రెసిడెంట్ కోసం రూమర్స్ అన్నమాట. నేను ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఇప్పుడు మీరే ఎప్పుడు ఇంత క్లియర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎందుకంటే చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే ఏ టైప్లో వస్తారో నేను అది ఎక్స్ప్లెయిన్ చేసినాను. సీఎం పంక్ వస్తే సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ ఆల్రెడీ వీళ్ళకి అసలు పడదన్నమాట, ఒక రూమర్ ఉంది కదా, సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అసలు మీద జరగబోతుందని. సో ఆ ఫ్యూడ్ స్టార్ట్ చేయడానికి ఈ ఛాన్స్ కరెక్ట్ ఉంటుంది అనమాట, సిచ్యువేషన్ కరెక్ట్ ఉంటుంది. మన సీఎం పంక్ ఒకవేళ వస్తే నా ప్లేస్లో వస్తావా అని ఈ టైప్లో కొంచెం ప్రాబ్లం చూపించచ్చు మన సెత్ రాలిన్స్. సో చాలా స్టోరీస్ కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సీఎం పంక్ వచ్చినా సెత్ రాలిన్స్ ఫీడ్ స్టార్ట్ అయిపోతుంది, అండ్ ఒకవేళ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినా మంచిదే అనమాట. కానీ అక్కడ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఉండొద్దు. అంటే ఒకవేళ ఓపెన్ చెప్పాలంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇక్కడ మన రోమన్ రైన్స్ సైడ్ అడుగుపెట్టినప్పుడు అక్కడ అంటే మన న్యూ బ్లడ్ లైన్ సైడ్ ఆపోజిట్ సైడ్ మన బ్రాన్సన్ రీడ్ ఉండొద్దు అనమాట. లేకపోతే మళ్ళీ వీళ్ళ మధ్యలో ఫీడ్ స్టార్ట్ అయిపోతుంది బ్రాక్ లెస్నర్ అండ్ బ్రాన్సన్ రీడ్. సో అందుకనే బ్రాక్ లెస్నర్ అడుగు పెట్టాలంటే ఒకవేళ ఒరిజినల్ బ్లడ్ లైన్లో బ్రాక్ రావాలంటే సెత్ రాలిన్స్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ వీళ్ళిద్దరు సైడ్ లైన్ అయిపోవాలన్నమాట. వీళ్ళిద్దరు జరిగిపోవాలి, ఏదో ఒకటి బ్రాల్ జరిగి వీళ్ళిద్దరు సైడ్ లైన్ అయిపోవాలి. అప్పుడు అక్కడ న్యూ బ్లడ్ లైన్లో ఒక న్యూ మెంబర్ రావాలన్నమాట. అండ్ అప్పుడు ఒరిజినల్ బ్లడ్ లైన్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒకటేసారి మన పాల్ హేమన్ వచ్చి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయగానే మొత్తం ఎరీనా మొత్తం షేక్ అయిపోతాయి, మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతాయి అనమాట. సో ఈ టైప్లో జరగవచ్చు. సో ఇప్పుడు నేను ఓపెన్లీ మళ్ళీ ఒకసారి జస్ట్ షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను చూడండి. ద బీస్ట్ వస్తే అక్కడ ఆపోజిట్లో ఇంకో వేరే సూపర్ స్టార్ ఉండాలన్నమాట న్యూ బ్లడ్ లైన్లో. ఎందుకంటే బ్రాన్సన్ రీడ్ ఉంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో ఫీడ్ ప్రాబ్లం అయిపోతుంది, సెత్ రాలిన్స్ అక్కడ ఉన్నారన్నమాట. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే ఏం గడబడి కాకపోతే సెత్ రాలిన్స్ వచ్చేస్తారు 5th మెంబర్, అండ్ అక్కడ 5th మెంబర్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఉంటారు అనమాట. ఓకే, ఒకవేళ సింపుల్గా మ్యాచ్ జరగాలంటే ఒరిజినల్ బ్లడ్ లైన్లో 5th మెంబర్లో వచ్చేస్తారు సెత్ రాలిన్స్, అండ్ అక్కడ ఆల్రెడీ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చేసినారు న్యూ బ్లడ్ లైన్లో. సో సింపుల్గా మ్యాచ్ జరిగిపోతుంది. ఓకే, అండ్ ఒకవేళ ఏమైనా గడబడి చేయాలనిపిస్తే అప్పుడు సీఎం పంక్ వచ్చినా రావచ్చు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్, లేదంటే అప్పుడు ద బీస్ట్ వచ్చా రావచ్చు, లేదంటే అదే మన జిలాఫాటు టాలా టొంగా లేదంటే మన లెన్స్ అనుభవి కావచ్చు అనమాట. క్లియర్ కట్గా చెప్పాలంటే ఇంత ఓపెన్గా చెప్పేసినాను. ఓకే, అండ్ ద రాక్ మాత్రం కంపల్సరీ మనకి సర్వైవర్ సిరీస్లో కనిపిస్తారంట. ఈ రూమర్స్ మనకి చాలా పిచ్చిగా వస్తున్నాయి, చాలా దబాయించి వస్తున్నాయి. ద రాక్ బి మనకి సర్వైవర్ సిరీస్లో కనిపించదు. సో ఇప్పుడు ఇంత క్లియర్గా నేను మీ అందరికీ రూమర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీ పని ఏంది, మీరు ఈ వీడియోకి చాలా గట్టిగా లైక్ చేయాలన్నమాట. అంటే చాలా మంచిగా లైక్ చేసి మంచి కామెంట్ చేసేయండి. నేను ఓపెన్లీ చెప్తున్నాగా, మీరు లైక్ చేసినప్పుడు, మీరు మంచి కామెంట్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ అయిపోతాను బాస్. అందుకని చాలా థ్యాంక్స్ మీరు ఎవరెవరు లైక్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో చాలా గట్టిగా అంటే మీ ఫ్రెండ్స్లో షేర్ చేసేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేసేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.